హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు తక్కువ సమయంలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నదైతే నేను ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నానండి. నేను ఒక 5 రకాల నైవేద్యాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నానండి. వీటిని చేయడానికి సమయం తక్కువే అవుతుంది, అలాగే ఖర్చు కూడా తక్కువే అవుతుందని చెప్పుకోవచ్చు మనం. ఇంకా మరింకెందుకండి ఆలస్యం, ప్రాసెస్ని అయితే తొందరగా మొదలు పెట్టేద్దాము. అలాగే అందరికీ కూడా ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే గారెల కోసం మినపగుళ్ళు ఒక 1/4 కేజీ వరకు తీసుకున్నానండి. వీటిని ముందు రోజు రాత్రే నానబెట్టి ఉంచుకున్నాను. మరుసటి రోజు పొద్దున్నే వీటిని శుభ్రం చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. అలాగే కొమ్ము శనగలను అయితే 100 గ్రాముల వరకు తీసుకున్నానండి. ఇవి ఓవర్ నైట్ నానితేనే చక్కగా ఉడుకుతాయండి, రుచిగా కూడా ఉంటాయి. వీటిని అయితే పక్కన పెట్టేసి పులిహార ప్రాసెస్ మొదలు పెడదాము. నేనైతే ఇక్కడ రైస్ తీసుకున్నానండి 1/2 కేజీ వరకును. ఎందుకంటే మనము పులిహోర ఒక్కటే కాదు కదా, దద్దోజనము బెల్లం పరమాన్నం కూడా ఈ రైస్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎట్ ఏ టైం నేను ఒకేసారి ఉడకబెట్టేస్తానండి రైస్ని అయితే. ఈ బియ్యం పొయ్యి మీద పెట్టేసుకున్నాను కదండి. ఇంకా పులిహోర కోసమని చింతపండు అయితే ఒక 100 గ్రాముల వరకు నానబెట్టుకున్నాను. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదండి. నేను పెట్టిన ఆ రైస్తోనే 3 రకాల నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేస్తాను. అలాగే కొమ్ము శనగలు ఇంకోవైపు పెట్టుకుంటున్నానండి. కుక్కర్లోని కొమ్ము శనగలు ఒక 3 విజిల్స్ పెట్టుకున్నామంటే చక్కగా ఉడికిపోతాయి. ఇలా కొమ్ము శనగలన్నీ కుక్కర్లో వేసుకున్నాక కొంచెం వాటర్ వేసి అందులోనే ఉప్పు వేసి ఉడకబెట్టేసుకుంటే ఆ ఉప్పు అనేది శనగలకి చక్కగా పడుతుంది. ఇవి రెండు పొయ్యి మీద ఉడికేలోగా గారెలకి అయితే నేను మినపగుళ్ళు మిక్సీ పట్టుకుంటున్నానండి. అవి అయ్యేలోగా ఇక్కడ మినపగుళ్ళని అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నానండి, గారెలు వేసుకోవడం కోసమని. గారెలు రుబ్బు అనేది మనము వాటర్ ఎక్కువగా వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ ఎక్కువ వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది, గారె కూడా మనకి షేప్ కరెక్ట్గా రాదు. గారెల రుబ్బు మిక్సీ పట్టుకుంటే గట్టిగా వస్తాయి కదా అన్న డౌట్ వస్తుంది కదండి, అందుకే చెప్తున్నాను అనమాట. ఇందులో మనం కొంచెం గోధుమ నూక యాడ్ చేసుకొని, అలాగే చాలా చిన్నది వంట సోడా యాడ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. క్రిస్పీగా ఉంటాయి, అలాగే మెత్తగా కూడా వస్తాయి. ఉప్పు కూడా తగినంత వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఒక అరగంట పక్కన ఉంచుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చక్కగా లోపలెళ్ళి చక్కగా పిసుక్కుంటే గోధుమ నూక అంతా లోపలికి వెళ్తుంది. దీని మీద అయితే ఒక మూత పెట్టి ఒక అరగంట అట్టే పెట్టండి. మిగిలిన ప్రాసెస్ అయితే చూద్దాము. ఇక్కడ రైస్ అయితే ఉడికిపోవచ్చిందండి. పులిహోర కోసం అయితే ఒక పలుకు గట్టిగా ఉన్నప్పుడే వార్చుకోవాలి కదా. నేను ఒక తపాలాలోకి కొంచెం రైస్ తీసుకుంటున్నానండి బెల్లం పరమాన్నం కోసం. అలాగే ఇంకో తపాలాలోకి కూడాను ఇంకొంచెం రైస్ తీసుకుంటున్నానండి దద్దోజనం కోసం. ఈ రెండింటిని అయితే మళ్ళీ మనం కొంచెం కొంచెం ఉడకబెట్టాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే మనం పరమాన్నంకైనా దద్దోజనంకైనా మెత్తగా వండుకుంటాము. అదే పులిహోర కోసం అయితే మెతుకుల్లా వస్తేనే అందంగా ఉంటుంది కదా, పువ్వు విచ్చుకున్నట్టు విచ్చుకుంటేనే. బెల్లం పరమాన్నం కోసం అయితే నేను బెల్లం ఇలా తురుము పెట్టుకున్నానండి. అలాగే మనం దద్దోజనం కోసం కూడా పెరుగుని ఒక గ్లాస్లో సగం వరకు పెరుగు తీసుకోండి. అది చక్కగా చిలుక్కోండి, ముక్కలు లేకుండా నీట్గా చిలుక్కోవాలన్నమాట. ఇక్కడ బెల్లం పరమాన్నం అండి ఇది నేను చూపిస్తున్నది. అందులో బెల్లం వేసుకోండి. రైస్ అయితే ఉడికిపోయింది చక్కగా. మనం తురుముకున్న బెల్లం అంతా ఇందులో వేసేసుకున్నాను నేను. నిదానంగా ఉడకనిస్తే చక్కగా వస్తుందండి బెల్లం పరమాన్నం, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. పాలు కొంచెం పోసుకొని అందులోనే మనము యాలక పొడి చక్కగా వేసుకొని, అలాగే అమ్మవారికి నెయ్యి అంటే చాలా ఇష్టం కదండి, కొంచెం నెయ్యి కూడా అందులో వేసుకోండి. కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. మన ఫస్ట్ నైవేద్యం అయితే పరమాన్నం రెడీ అయిపోయింది. అమ్మవారికి ఎంతో ఎంతో ప్రీతికరమైన నైవేద్యం బెల్లం పరమాన్నమే. తర్వాత దద్దోజనం ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తున్నానండి. మీకు ఆల్రెడీ పెరుగు చిలికి చూపించాను కదా, అందులోనే మనం ఒక గ్లాసులోని సగం వరకు పెరుగు తీసుకున్నాం కదండి, ఆ మిగిలిన సగం పాలుతోని ఫిల్ చేయండి. అంటే గ్లాస్ ఫుల్ అయిపోవాలన్నమాట. మనకి పాలు పెరుగు కలిపి గ్లాసు ఫుల్ అయిపోవాలి.
ఇందులో పాలు కూడా వేసుకున్నాక మరొకసారి కలుపుకోండి. దీన్ని తీసుకొని వెళ్ళి మనం ఉడకబెట్టుకుంటున్న రైస్లోకి చక్కగా వేద్దాము. అయితే రైస్ చాలా మెత్తగా ఉడికిపోయిందండి. అలా ఉడికితేనే దద్దోజనం రుచిగా వస్తుంది. ఆ రైస్తో ఒక గంజి దిగుతుంది కదండి, అందులోకి మంచి రుచిని అయితే దద్దోజనంకి ఇస్తుంది. రైస్లో నుంచి గంజి తీసేసిన తర్వాత దద్దోజనం చేసుకోవడం కన్నా ఇలా చేసుకుంటే మంచి రుచి వస్తుందండి. తప్పకుండా ప్రయత్నించండి. ఇంకా దద్దోజనంలోకి పోపు పెట్టేసుకున్నాము అంటే దద్దోజనం కూడా ప్రిపేర్ అయిపోయినట్టేను. పోపు గింజలు వేసుకొని అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని మనం తాలింపు వేసుకుందాము. కరివేపాకు అయితే మంచిగా వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలా చేసుకుంటే పెరుగు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ప్రయత్నించండి. అమ్మవారి నైవేద్యంగానే కాకుండా మామూలు ఎప్పుడైనా మనం ట్రై చేస్తే చక్కగా తినడానికి బాగుంటుంది. ఇంకా పోపు అయితే దద్దోజనంలోకి వేసేసుకుందామండి. ఇంకా అంతేనండి, మన దద్దోజనం అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. కాకపోతే స్పెషల్ టేస్ట్ కోసం మరికొన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను. అయితే నేను ఇందులో సాల్ట్ వేయడం మర్చిపోయానండి. వేడివేడిగా ఉన్నప్పుడే అందులో ఉప్పు వేసుకుంటే సరిపోతుంది కదా అని ఇలా వేస్తున్నాను. రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని చక్కగా కలిపేసుకుంటే మనకి ఇంకా దద్దోజనం ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా స్పెషల్ టేస్ట్ కోసం అంటే నేను కొన్ని దానిమ్మపండు గింజలు వేసానండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా జల్లుకున్నాను. అంతేనండి, మంచి టేస్టీగా ఉండే దద్దోజనం అయితే ప్రిపేర్ అయిపోయింది. దానిమ్మపండు గింజలు అంటే అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైనవే కదండి. అందులో వేసి పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. ఇంకా పులిహోర కోసం అయితే చింతపండు మగ్గు తీసి ఉడకబెట్టుకుంటున్నానండి. అలాగే రైస్ని పళ్ళెంలో వేసుకుంటున్నాను. పొయ్యి మీద చింతపండు పుల్ల మరిగేలోగా మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు, అల్లం కూడా కట్ చేసి వేసేసుకుందాము. ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయండి. అలాగే 1 ఇంచు అల్లం అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసేసుకోండి. ఈలోగా మన చింతపండు మొగ్గ అయితే మరిగిపోయిందండి. అది కూడా తెచ్చి వేసేసుకుందాము. ఇది వేసిన తర్వాత దీన్ని ఓ పక్క పెట్టి మనం పోపు పెట్టుకుందాము. ముందుగా కళాయిలోని పోపుకి సరిపడ్డ ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో ఫస్ట్ శనగ పలుకులు అయితే నేను వేసుకున్నానండి. శనగ పలుకులు వేగడానికి సమయం పడుతుంది కాబట్టి శనగ పలుకులు ముందుగా వేసుకోండి. తర్వాత శనగపప్పు, మినపగుళ్ళు వేసుకోండి. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి, సరిపోతుంది. ఎండుమిరపకాయలు ఒక 4 వరకు చిక్కుకొని వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోండి. అందులోని 1 స్పూన్ అయితే సరిపోతుంది పసుపు. తర్వాత 1 పావు స్పూన్ ఇంగువ అయితే సరిపోతుందండి. ఇవి వేగిన తర్వాత కొంచెం బెల్లం తీసుకోండి, ఎక్కువ కాదు, కొంచెం బెల్లం అయితే సరిపోతుంది. మంచి టేస్ట్ వస్తుందండి. మనకి కోవిల్లోని పెడతారు కదా, ఆ టేస్ట్ అయితే వస్తుంది. కరివేపాకు కడిగి చక్కగా వేసుకొని చిటపటమంటే సరిపోతుందండి. తాలింపు అయిపోయినట్టే మనకి. ఇంగువ, బెల్లం అన్నవి అయితే స్పెషల్ టేస్ట్ని ఇస్తాయండి. టెంపుల్లో చేసిన పులిహోర లాగానే మనకి ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇంకా పోపు అయితే మనం పులిహోరలోకి వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత నిదానంగా కింద నుంచి పైకి చక్కగా కలుపుకుంటే సరిపోతుంది. రైస్ అయితే వేడి మీద ఉన్నది కదండి, తొందరగా కలపకుండా కొంచెం నిదానంగా కలుపుకుంటే రైస్ చక్కగా పువ్వులా వీడుతుంది, లేదంటే ముద్దలా అయిపోతుంది అన్నమాట. జాగ్రత్తగా కలుపుకోండి. మీరు తప్పకుండా బెల్లం వేసి ట్రై చేయండి పోపులోని. మీ అభిప్రాయం ఏంటనేది అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అది ఎలా వచ్చింది అన్నది మీకు. రుచి అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. తప్పకుండా ప్రయత్నించండి. ఈ కమ్మటి పులిహోర అయితే రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాము. ఇంకా కొమ్ము శనగలు అయితే అదే కళాయిలోని సాదలింపు చేసేసుకుందాము. మామూలుగా మనం పోపు దినుసులన్నీ కూడా కొమ్ము శనగలకి సాతలింపుకి కూడా వేసుకుంటే సరిపోతుందండి. ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, శనగపప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని పోపులోని చక్కగా పోపు వేగించుకున్న తర్వాత ఆ ఉడికిపోయిన కొమ్ము శనగలని తెచ్చి మనము ఇందులో వేసుకుందాము. పోపు మంచిగా వేగితే మంచి టేస్ట్ వస్తుందండి. శనగలు అయితే ఇలా నీరు లేకుండా చక్కగా
వడకట్టుకొని వేసుకోండి. వాటర్ ఉంటే మళ్ళీ వేగడానికి సమయం అయితే పడుతుంది కదా, వాటర్ లేకుండా చేసి వేసుకోండి, చక్కగా వస్తాయి. ఇంకా ఇందులో స్పెషల్ టేస్ట్ కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము ఏదైనా వేసుకోవచ్చు. లేదంటే ఇలా ఉంచుకున్నా కూడా సరిపోతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కదండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకే మనకి వాయినాల్లో కూడా పచ్చి శనగలు ఇస్తాం కదండి, నానబెట్టుకున్నవి. మన ఆడవాళ్ళ హెల్త్కి చాలా మంచిదటండి. ఈ నైవేద్యం కూడా తయారైపోయింది. ఇంకా గారెల కోసం అయితే నేను కళాయి పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ అయితే వేసుకున్నాను. అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం గారెల రుబ్బుని మిక్సీలో వేసాం కదా, గారె గట్టిగా రాకుండా ఉండాలి, చక్కగా లోపల నుండి ఉడకాలి అంటే మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టద్దు. అలాగని లోలో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా వేగుతాయి, లోపల గుంట ఉడుకుతాయండి. మీకు గట్టిగా రాదు, గారి కూడా మెత్తగా వస్తుంది. గ్రైండర్లో వేసుకుంటే ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటేనండి, మనం మిక్సీ వేసుకుంటే గారెల రుబ్బు ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది. అదే గ్రైండర్లో అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే పీల్చుతుందండి. ఇంకా అంతేనండి, మన 5వ నైవేద్యం గారెలు కూడా రెడీ అయిపోయినట్టే. చక్కగా బ్రౌన్ కలర్లో వేగిపోయాయి కదా, ఇంకా వీటిని కూడా తీసేద్దాము. బూరెలను అయితే నేను ఈ వీడియోలో మీకు చూపించలేకపోయానండి. బూరెలని సపరేట్గా వీడియో తీసి పెడుతున్నాను, దాన్ని తప్పకుండా చూస్తారని అనుకుంటున్నానండి. ఇంకా మన నైవేద్యాలన్నీ ప్రిపేర్ అయిపోయినట్టే కాబట్టి మనం ఇంకా పల్లెల్లో అన్నీ కూడాను సర్దుకుందాము. ముందుగుండా పులిహోర తయారు చేసి పెట్టాను కదండి, దాన్ని అయితే చక్కగా ఒక బౌల్లోకి తీసుకున్నాను. పులిహోర చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా అండి, రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. వీటన్నిటినీ కూడా ఒక ట్రేలో చక్కగా అమర్చుకుందాము. మన నైవేద్యాలన్నీ కూడాను చూసారు కదండి, 5 రకాల నైవేద్యాలు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నది. ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూసినట్లయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.